మధ్యలో ఉండాలి ఇద్దరు జయ జయ చంద్రు ఓకేనా మైక్ టెస్టింగ్ ఓకేనా ఫోన్ లేరు కదా వెంటనే మా ప్రెస్ మిత్రుల ద్వారా రైతుల్ని అధికారం రిక్వెస్ట్ చేస్తాను చెప్తా ఉంది. మేము నెల రోజులైంది పాపం మా రైతన్న ఇక్కడ వడ్లు పోసుకొని నెల రోజులైంది ఇక్కడ. ఇప్పటి వరకు కూడా కనీసం ఇప్పటి వరకు కూడా వీళ్ళందరికీ ఇంకా ఏ వరకు అధికారం నుంచి ఇప్పటి వరకు వీళ్ళకి ఇంకా ఈ వరి కొనుగోలు ఇంకా జరగలేదు. దయచేసి ప్రభుత్వాన్ని వెంటనే వరి కొనుగోలు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.
అన్నా డీజే కొలం ఫీరో అన్నా డీజే అన్నా డీజే సైడ్ ఇవ్వాలన్నా అన్నా అన్నా సైడ్ డీజే కొలం త్వరగా వెళ్ళాలి డీజే అన్నా వంశం నడవాలి అన్నా డీజే పోడన్నా అన్నా డీజే పోలే ముందరుగా డీజే సైడ్ ఇవ్వాలి అన్నలు ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఆడవాడు వీడేవాడు సంగయన్న కట్టేవాడు ఆడవాడు వీడేవాడు సంగయన్న కట్టేవాడు రైతుల ఐక్యత రాజకీయ రంగంలో ఎన్నెన్నో చర్యలు రాజకీయ రంగంలో ఎన్నెన్నో చర్యలు ప్రజలను చూసేవాళ్ళు భారతకు జెండలెత్తి కదిలిన వాళ్ళు జెండలెత్తి కదిలిన వాళ్ళు ఈ పాదయాత్ర అందుకోసమే మరి ఈ అన్ని విషయాలు రైతులకు తెలిసినప్పటికీ కూడా మీ అందరికి స్థైర్యాన్ని ఇచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించి అన్ని ఉద్యమాల్లో పాల్గొవాల్సిందే. దానికోసమే ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడే హరీష్ అన్న అంటున్నాడు ఇది ఇక్కడితో ఆగది. ప్రతి జిల్లాలో మనము ప్రోగ్రాం ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతహాగా రైతులే పాదయాత్రలు చేసే రోజులు వచ్చినాయని చెప్పి హరీష్ అన్న అంటున్నాడు. మరి ఇంకా చాలా విషయాలు మన కోసం వచ్చినటువంటి హరీష్ అన్న మాట్లాడతారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ జై తెలంగాణ. కేంద్రంలో ఉండేటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా తెలంగాణ మీద రాబందుల్లో పడి అనేక హామీలు ఇచ్చి అనేకమైనటువంటి మోసాలతో ముందుకెళ్తే 6 అడుగుల బుల్లెట్ గా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి మన హరీష్ రావు గారు తెలంగాణ నలువైపులా మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పని బయలుదేరినటువంటి నాయకత్వంలో ఇలా పాదయాత్ర కార్యక్రమం జరిగింది. అన్న ఈశ్వరన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే మనం డిమాండ్ చేస్తున్నాం, మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయండి. మీరు ఇచ్చినటువంటి 13 పథకాల కార్యరూపకల్పన చేసి వెంటనే అమలు చేయండి. 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజల్లోకి వచ్చినట్టయితే, రైతాంగం కన్నెర వేసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాలగర్భంలో కలవడం ఖాయమని చెప్పే విధంగా కూడా ఈ కార్యక్రమం మనం చేస్తున్నా. ఇలా వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు, మాజీ జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, అదే విధంగా నాయకత్వం అంతా కూడా ఉంది. రైతాంగానికి అండగా ఉంటామని చెప్పని మేము
సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా, కల్వకుంట్ల సుజయ్ కుమార్ గారు ఈ జగిత్యాల శాసనసభ్యుడు మోసగించుడు ఒక మాట చెప్పిండు. ఆ మోసానికి అరికట్టే విధంగా మీతో ఉంటాడు. దానికి అనుగుణంగా జగిత్యాల కేంద్రానికి వచ్చి కార్యకర్తలు ప్రధానంగా రైతాంగానికి అండగంట వచ్చినటువంటి చిరంజీవి కల్వకుంట్ల సంజయ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు జరిపి మా చైర్మన్ గారు కానీ మాజీ మంత్రి రాజచంద్ర గారు కానీ అందరం కూడా ఉన్నాము. ఇక్కడ ఉండే నాయకత్వం అంతా కూడా 3 రోజులుగా కష్టపడుతూ మీరు సమీకరించి ఈ కార్యక్రమ విజయవంతంలో పాలు పంచుకున్నది. విజయవంతంలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా జై జవాన్, జై జవాన్. ఈనాడు మనకు రామన్న హరీష్ అన్న ఇద్దరు వస్తారని చెప్పేసి అందరం కూడా చాలా రోజుల నుండి ఎదురు చూస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మరి రామన్నను మరి ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడానికి కేసీఆర్ గారు ఢిల్లీకి పంపిరు. ఇలా ఢిల్లీలో మరి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడతా ఉంటే రేవంత్ రెడ్డికి వణుకు పుడతా ఉన్నది, వెన్నులో వణుకు పుడతా ఉన్నది, భయపడతా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ కృష్ణార్జున్ లాగా ఇద్దరు కూడా మన అందరికి తోడుగా ఉండడానికి కేసీఆర్ గారు పంపించినటువంటి ఉద్యమం నుండి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారికి మరి వెన్నుండి ఉండినటువంటి హరీష్ అన్న మనందరి కోసం ఇచ్చేసినందుకు మనందరి పక్షాన కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, చప్పట్లతోటి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ మరి ఈనాడు ఒక చిన్న ముచ్చట అంతే. మరి రైతేడ్చిన రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడదట. మరి మన అందరినీ భరిస్తున్నటువంటి భూమాత కోపం వస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. అదే మన రైతన్న కన్నెర్ర వేస్తే ఈ రేవంత్ రెడ్డి కుర్చీ కూలడం కూడా ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. 6 గ్యారంటీలు ఎందుకు ఇచ్చిండు ఆ రోజు అంటే ఆ యొక్క కుర్చీని గ్యారంటీగా కాపాడుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఒక గ్యారంటీలు ఇచ్చింది తప్ప ఒక కుర్చీ గ్యారంటీ, సీఎం కుర్చీ గ్యారంటీ కోసమే ఆ 6 గ్యారంటీలు తప్ప ప్రజలకు ఒక్కటి కూడా అమలు చేయనటువంటి మోసకారి ప్రభుత్వం, అడుగడుగునా కూడా రైతన్నను మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి వైఫల్యాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కృష్ణార్జునులుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మనం అందరం కూడా మరి రైతన్నకు వెన్నుదన్నుగా ఉన్నాం. ఒకటి చిన్న ఉదాహరణ, మొన్ననే మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత దేశంలోనే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్కు దక్కుతా ఉన్నది. 500 కోట్లను 18,500 కోట్లను మాఫీ చేసిండు ప్రతిపక్షంలో ఉండి అంటే దట్ ఈస్ కేసీఆర్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా పెద్దలందరూ కూడా మాట్లాడేది ఉన్నది కాబట్టి మరి ఈ యొక్క మరి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ను అందరూ కూడా ఎక్కడికప్పుడు గ్రామాలలో ఎండగడుతూ మళ్ళీ కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి చేసే వరకు ఎవ్వరు కూడా విశ్రమించద్దు, రైతును రాజు చేసే వరకు కూడా మనం అందరం ఇదే పోరాటం సాగించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. రైతు బంధు 15,000 ఇస్తానన్నాడు, వచ్చినాయే? భరోసా, రైతు భరోసా వచ్చినావే? అరే డిసెంబర్ 7 నాడు, డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ తొలి సంతకం అయిందానే? కానీ తులం బంగారం వచ్చిందా చెల్లెళ్ళు? రాలే. ఇట్లా మొత్తం అబద్ధాలు. 4,000 పెన్షన్ వచ్చిందా? రాలే. ఇవన్నీ కూడా అబద్ధాలతో అందలమెక్కి ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికాన్ని మోసం చేసి ఇవాళ మళ్ళీ డేట్ల మీద డేట్లు మార్చి ఓట్లు పెట్టుకొని ఓట్లు వేయించుకొని మోసం చేసి మళ్ళీ ముందుకు పోతూనే ఉన్నాడు కదా. ఒకటి మాట్లాడితే ఒకటి తర్వాత ఒకటి అన్ని అబద్ధాలే. కనుక ఆయన ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, వచ్చేది కూడా ఒక సంక్షేమం కూడా చచ్చిపోతాడా? బరాబరిగా మా అక్క జిల్లెల శాపాలతోటి ఇక ఆయన వచ్చుడు కాదు కానీ చచ్చిపోడు ఖాయం అని చెప్పి మరి అక్క జిల్లెల శాపరాస్తాను అంటారు. కనుక డాక్టర్ సంజయ్ గారు వారి వృత్తి మీకు తెలుసు, వెండి పూస డాక్టర్ స్పెషలిస్ట్ అని. ఇలా
కల్వకుంట్ల సంజయ్, మళ్ళీ అది అనుకుంటారు ఇక్కడ సంజయ్ కల్వకుంట్ల సంజయ్. డాక్టర్ సంజయ్ గారు వెన్నిపూస చెడిపోతే మంచిగా చేసే వ్యక్తి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు రైతుల వెన్నుపూస ఇరుకూడదాము, వాళ్ళను చెడగొడదామని ఆలోచన ఉంటే మీ వెనువెనే ఉంటా. ఇవాళ నేను పాదయాత్ర చేసి ఇవాళ మరి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మరి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు మీ వెనువెనండి రైతులకు సహాయం ఉంటా, నేను ఈ వెన్నుపూస చెడగొట్టకుండా మంచి చేస్తానని ఒక మంచి సదుద్దేశంతో ఇలా ముందరికి వచ్చి బాధ చేస్తా ఉన్నారు. ఇక ఎట్లుందిరా బాబు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే, ఇక మనందరం ఊర్లలో మీకు తెలుసు పగ్గాలేని కచ్చరం ఎట్లుంటది. బండి నడుపుతున్నాడు ముఖ్యమంత్రి కూర్చొని కానీ పగ్గాలు చేయలేవు. ఈ పగ్గాలు చేయలేవు, అల్ప తల్ప ఇటు ఎటో ఎటు కూర్చున్నాయో తెలియదు, అది కంట్రోల్ లేదు. ఈయన నోట్లకెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు, ఆ ఎట్లింట్లో ఎవరు దారిలో వాళ్ళు పోతా ఉన్నారు. నీ కొల్లగలు నీ ఎట్లా నీకు ఇకపోతే నువ్వు మాకేం చేస్తావు నాయన అని మీ ముఖంగా మర్చిస్తా ఉన్నాను. అందుకని మీరు ధైర్యంగా ఉండాలి. ఇలా పెద్దలందరూ చెప్పిండ్రు, ఏం భరోసా ఇచ్చిండ్రు నవంబర్ లో, ఇలా ఏం ఆచరణలో పెట్టిందంటే మాకే చేత కాదు, ఏదైనా మోసం చేసి మేము గద్దెక్కాలి, మా లక్ష్యం సాధించుకున్నాము, ముఖ్యమంత్రి అయినాము, మా లక్ష్యము ఏదో దండుకోవాలి, ఆ దండుకొని నేను ఇంకో 5-10 ఏళ్ళు సుఖంగా ఉండాలి జీవితకాలం అని ఆలోచన వ్యక్తిగా వారు ఉన్నారు తప్పితే మన బతుకులు బాగాలని ఆలోచన వారికి ఏమాత్రం లేదు. అందుకని ఇలా పెద్దలు చాలా మంది మాట్లాడాల్సి ఉంది. అందుకని మనందరం కూడా ధైర్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ మీ వెనువెంటే ఉంటుంది. ఎప్పుడైనా ఏ కష్ట సుఖాలైనా మీ అందరం కూడా వెనువెంటే పాల్పంచుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. గోవింద గొర్రెలు వంతుడు గోవింద, పింఛను వెంచుడు గోవింద, నంచుడొక్కటే నీలింద గోవింద హరి గోవింద, రేవంతొస్తే గోవింద గోవింద హరి గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కౌలు రైతులు, రైతు కూలీలు, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ కట్టం, బతుకమ్మ కట్టం, చీరలు వంతుడు, స్కాలర్షిప్పులు, భరోసా కార్డు, స్కూటీలిచ్చుడు, లూటీ చేసుడే మిగిలిందా గోవింద హరి గోవింద, కాంగ్రెస్ అంటే గోవింద గోవింద హరి గోవింద, రేవంతొస్తే గోవింద. కనుక అన్నిటికీ గోవింద మంగళం పాడతాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యములాడరాజన్న మన ఏల్పురోరన్న, కొండగట్టు అంజన్న మన కొలుపురోయన్న, ధర్మపురిలో నరసన్న దయగల్ల దేవుడన్నా. ఆ ముగ్గురు దేవుళ్లకు దండం పెట్టి తెలంగాణ మట్టి చేతులు పట్టుకొని పిడికిలెత్తి, తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు. కాంగ్రెస్ పరిపాలనలో తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు. ఇప్పుడు ఈయన 1,00,000 కోట్లు మీకు ఇచ్చేటందుకు పైసలు లేవట కానీ 1,00,000 కోట్లు మూసీలో పోస్తాడట. రైతు బంధు ఇచ్చేటందుకు పైసలు లేవు కానీ 1,00,000 కోట్లు మూసీలో పోస్తాడట. అది మూసీ ప్రక్షాళన కాదు, కాంగ్రెస్ నాయకుల భక్షాళన. కనుక ఈ భక్షాళన సర్కారును, ఈ దిగమింగే సర్కారును, ఈ అవినీతి అక్రమాల దుర్మార్గపు అబద్ధాల సర్కారు మొన్న మాట అన్నాడు. ఎంత అజ్ఞానం అంటే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాదు. హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు అన్నాడు. నేనన్నా నిజంగానే ఉన్నాయి సముద్రాలు. ఒకటి అబద్ధాల సముద్రం, ఒకటి గిట్ల సముద్రం, ఒకటి మోసాల సముద్రం. ఇదన్నీ కలిపితే కాంగ్రెస్ మహాసముద్రం. దాంట్లో దిక్కుదరి లేని నావికుడు రేవంత్ రెడ్డి. పాపం ఇప్పుడు ఇంకో దిక్కుదరి లేని బాటసారి మీ జీవన్ రెడ్డి కూడా పాపం, ఆయన పరిస్థితి గట్లే ఉన్నది. కనుక పిడికిలు ఎత్తుదాం, తిరుగుబాటు చేద్దాం, తిరిగి గులాబీ జెండాను తెలంగాణ గడ్డ మీద ఆకాశం
ప్రభుత్వం ఎట్లా ఉంటుందో చూద్దామంటే కొత్త ఎమ్మెల్యే కూడా రోడ్ల మీద తీసుకొచ్చిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీకోసం రైతుల కోసం ఈరోజు పాదయాత్ర చేసిన వారికి సంఘీభంగా మేము అందరం వచ్చిన బట్టి వారికి శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సోదరుడు సంజయ్ కుమార్ గారికి అన్న ఈరోజు మేమందరం కూడా గాడ్ ఫాదర్ గా ఒక బుల్లెట్ గా ఒక ఆయుధంగా వాడుకునే మా అన్న హరీష్ అన్న ఈరోజు వచ్చిందంటే ఇది నా జిల్లా, నాది కూడా నా ఊరు కూడా ఇదే జగిత్యాల జిల్లా కాబట్టి మా జిల్లాకు వచ్చినందుకు అన్నకు స్వాగతం కలిగిస్తూ అన్న కొప్పునిశ్వర గారికి వేగంచిన పెద్దలందరికీ సమయం లేదు కాబట్టి ఎక్కువ సమయం కూడా తీసుకోము, ఎందుకంటే అన్న మాట్లాడాలి. 20 సంవత్సరాలే ఎమ్మెల్యే ఉన్నా, 4 టర్న్లు గెలిచిన, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి గెలుచుకుంటూ వచ్చినాం. కేసీఆర్ గారు కేసీఆర్ గారి మంత్రిలో మంత్రిగా పనిచేస్తాం. 20 సంవత్సరాలు కూడా అసెంబ్లీకి పోతే ఒక భయముతోటి భక్తితోటి పోదు, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని చెప్పి భయంతో పోదు. రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రతిపక్షాలకు విలువిచ్చేవారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమందరం ఒక ప్రిపేర్ అయిపోదు. మా సివిల్ సప్లై శాఖ ఇక్కడ రైతు రోడ్డు మీకు వస్తాడా, గన్నిబాకి తక్కువ ఉందా, ఏం కొనుగోలు జరుగుతుందా లేదని చెప్పి మేము భయంతో పనిచేసినాం. కొనుగోలు వస్తుందంటే నేను హరీష్ అన్న కూర్చొని 4 నెలల ముందు ఎన్ని సంచులు కావాలి, ఎన్ని పైసలు కావాలి, ఈ పని చేసుకుంటా అసెంబ్లీ నడిపించేటోళ్ళు. కానీ ఈరోజు అసెంబ్లీలో ఏం జరుగుతుంది? అసెంబ్లీలో ఏం జరుగుతుంది? ఎక్కువ తక్కువ మాట్లాడితే పండబెట్టి తొక్కుతా అంటాడు, బాగా గట్టిగా మాట్లాడితే మెడలకు పేరు వేసుకుంటా అంటాడు. ఇక ముఖ్యమంత్రి గట్లా మాట్లాడుతుండు, మేము భయపడ్డాం. ఇటు నుంచి ఇంకో మంత్రి బాంబులు ఎత్తా అంటాడు. ఇది చర్చ మనకి ఏదా బాంబులు ఎత్తవలే రోజు మనం బాంబులు వేసినాక బతారు వీళ్ళు. కాబట్టి ఈ చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఈరోజు సోదరులారా బాధపడుతున్నాం. రైతు కొనుగోలు కేంద్రాలకు పోతే నేను అడిగిన సోదరుడా 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా కదా, కేసీఆర్ పరిపాలనలో ఏమైందంటే సార్ 95 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొన్నామన్నాం. కరోనా జరుగుతుంది, కరోనా అవుతుంటే మీరందరు ఇళ్ళలు ఉంటే మేము రోడ్ల మీద ఉన్నాం, మంత్రులందరూ రోడ్ల మీద ఉన్నాం. 95 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొన్నాం రికార్డుగా. ఈ రోజు కొనుగోలు కేంద్రాలు పోయినాం మేము. నేను సివిల్ సప్లై మంత్రిగా చేసిన కాబట్టి పోయినా, అన్నా రైతన్నా నీ పంట సంగతి ఏందన్నా, అన్న ఆరబెట్టుకున్నా, కానీ కొనుగోలు కేంద్రానికి ఇయ్యనన్నా అన్నాడు. ఎందుకు ఇవ్వన్నాడు? అన్న ఈ బియ్యం ఈ వడ్లిత పైసలు అత్యవ రావు కాబట్టి నేను ఇచ్చే పరిస్థితి లేదు అనే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం ఇది. కుటుంబానికి, రైతు కుటుంబంకు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం ఇది. బోనస్ ఇచ్చుడు కాదు, ఎంఎస్పీ ధరించే పరిస్థితి లేదు ఈరోజు. అందుకే సోదరులారా ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజు హరీష్ అన్న లాంటి నాయకులు మనకు కావాలి. ఈ రోజు సంవత్సరం లోపలనే మేము రోడ్డు మీద రావద్దు అనుకున్నాం, కానీ రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం సోదరులారా, తెలంగాణ తెచ్చింది మా బాధ్యతనే, తెలంగాణ కాపాడుకునే బాధ్యత కూడా టిఆర్ఎస్ పార్టీకి ఉంటుంది, కానీ వేరే పార్టీ వీళ్ళు వచ్చిపోయటంలే. కానీ తెలంగాణ గడ్డ మీద ఉండేది ఒక టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఉంటుంది. అందుకే ఈరోజు సోదరులారా చెప్తున్నాం, ఈ నాయకులు ఏ మంత్రి ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏ మంత్రి ఏం సైకిల్ అసెంబ్లీలో చేస్తుండో తెలియదు. ఎక్కడ మంత్రి అక్కడ దుకాణం ఓపెన్ చేసిండు, కంట్రోల్ లేదు. పెద్ద దుకాణం చిన్న దుకాణమే నడుతుంది తప్ప కానీ ఎక్కడ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు, ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. మేమందరము భయంతో పనిచేస్తే ఈ మంత్రులు పరిత్యాగించి పనిచేస్తున్నారు ఈరోజు, పరిత్యాగించి పనిచేస్తున్నారు ఈరోజు. అందుకే వీరికి సంవత్సరం సమయం ఇచ్చినాం, సంవత్సరం సమయం ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారు ఈరోజు సంవత్సర కాలంలో మీ మీద తిరుగుబాటు ఒక్కసారి రైతుల ముందు తెలుసుకోండి. ఈ రైతుల తిరుగుబాటు నుండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. హైదరాబాద్ నగరాన్ని విడిచి రండి పాదయాత్ర, కొనుగోలు కేంద్రాలకు మంత్రులు రండి. నిజంగానే రైతు నిన్ను ఏవలేకపోతే నీ పరిపాలన శబాష్ అనిపించుకో, కానీ మంత్రులు హైదరాబాద్ కూర్చుని కాదు, ఈ ప్రజల మధ్య కళ్ళాల పొండి తిరగండి, రైతుల కుటుంబాలకు కలవండి. ఈ రోజు అదే ప్రభుత్వం. కాబట్టి సోదరులారా, మేమందరం కూడా రైతు బిడ్డమే, మీకు అండగా ఉండేది మేమే. కాబట్టి సరే మార్పు జరిగింది మార్పు జరుగుతాయి అనుకున్నాం, దానికి తొండలేసే ప్రభుత్వం మారుతుందని చెప్పి మాతో ఇప్పుడు అనుకోలేదు. కానీ ఏం తొండలేతుడు, అసెంబ్లీలో కూర్చొని భయం అవుతుంది. ఇప్పుడు తొండ అంటాడు, ఇప్పుడు బాంబు అంటాడు, ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. మొత్తానికి అయితే అసెంబ్లీ ఉంటే ఈ పరిస్థితి. ఇది కాదురా బాబు, రైతుల
కన్నీళ్ళు పెట్టే కూడా చూసుకో, రైతు ముఖంలో సంతోషం చూసే ప్రయత్నం తీసుకురమ్మని చెప్పుకుంటూ, ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మీకు తెలంగాణ తీసుకొచ్చింది మేమే, ఈ రోజు మీరు కాపాడేది కూడా ఇంకొక బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ సమన్వయం చేసుకుంటూ, మా హరీష్ అన్న నాయకత్వంలో కృష్ణా అర్జునులుగా పనిచేస్తున్నారు. అంటాడు మీ అందరిని కూడా కమ్మెత్తాడు, బొంద పెడతాడు. కృష్ణార్జును బొందబెట్టిన చరిత్ర ఎక్కడ ఉన్నది బిడ్డ? ఎక్కడన్నా కృష్ణార్జును బొందలు పెట్టిండు మిమ్మల్ని. కాబట్టి దయచేసి సోదరులారా, మేమందరం కాపాడుకున్నాం. కాబట్టి ఈ రోజు డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో ప్రజల పక్షాన మేము ఉండటం దేనికైనా సిద్ధంగా పోరాడతాం. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ. పేరు పేరు నమస్కరిస్తున్నాను. మాకు సహకరించిన మా ప్రెస్ మిత్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కసారి మా పోలీసు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు కూడా ఇవాళ చాలా బ్రహ్మాండంగా సహకరించినారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం ఎన్ని అడ్డంకులు వేసినా ఇవాళ పోలీసు సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. నిజంగా నేను స్టార్ట్ కాకముందు ఏం మాట్లాడదాం అనుకున్నానో 25 కిలోమీటర్లు అయిపోయినాక అవన్నీ మర్చిపోయినా. నిజంగా 25 కిలోమీటర్లలో నన్ను ఎక్కడ పోయినా ప్రజలు ఏం చెప్పిండ్రు, కొత్త విషయాలు చెప్పేసరికి అవే ఇప్పుడు నేను గుర్తొస్తుంది. వాళ్ళందరూ ఒక విషయం చెప్పారు నాకు, సార్ నీ భాషలో మాట్లాడకు, రేవంత్ రెడ్డి భాషలో మాట్లాడు సార్ అన్నారు. కానీ అది నా బుద్ధి కాదు, అది నా సంస్కారం కాదు. ఆయన సంస్కారహీనుడైతే నేను మాత్రం సంస్కారవంతుడే అయితేనే. మాకు అది కేసీఆర్ గారికి నేర్పించిన విద్య, ఎట్లా ప్రవర్తించాలని చెప్పి. కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటే చెప్పిండ్రు, మనం ఒకటే ప్రశ్న అడిగారు, సార్ కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చింది, ఆ రోజు కూడా కేసీఆర్ బంద్ చేయకుండా మాకు రైతు బంధు ఇచ్చిండు, ఈ మొగోడు ఎందుకు ఇస్తలేడు సార్ అని అడిగింది వాళ్ళందరూ కూడా. మహిళలు కలిసిండ్రు, ముసలమ్మ ఏడ్చింది, హరీష్ రావుని పట్టుకొని ఒక ముసలమ్మ ఏడ్చింది. నాకు అప్పుడు అనిపించింది ఈ రేవంత్ రెడ్డికి గుండె లేదు మనసు లేదని చెప్పేసి, అందుకొరకే ఇంత మూర్ఖుడు అని చెప్పేసి అర్థమైపోయింది. మూర్ఖులకే మనసు ఉండదు. ముసలమ్మలు ఏడుస్తున్నారు, అయ్యా కేసీఆర్ మాకు 2018లో 2000 పెన్షన్ చేసిండు, మాకు ఖర్చులు పెరిగినాయి, ఈయన వచ్చి సంవత్సరం అయింది 4000 అన్నాడు, ఏడో వీకెండ్ సార్ ఈయన అని చెప్పి అడుగుతా ఉన్నారు. విద్యార్థులు వచ్చిండ్రు, సార్ మాకు 5 లక్షల కార్డు ఇస్తానే సార్, మా స్కాలర్షిప్ కూడా దిక్కులేదని చెప్పి వచ్చినారు. ఇప్పుడు మత్స్యకారులు వచ్చిండ్రు, సార్ కేసీఆర్ ఆగస్టు నెలలో మా అందరికి చేపలు ఇస్తుండే సార్, ఇప్పుడు వీళ్ళు నవంబర్ వచ్చింది, ఇప్పటికి కూడా చాలా మంది కూడా మాకు చేపలు లేదు సార్, కొంత మీరు అడుగురు సార్ అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. గుల్లపూర్ మీరు వచ్చిండ్రు. ఇట్లా అన్ని రంగాల వాళ్ళు మాకు ఇప్పుడు దారి పొడన వచ్చిండ్రు. ఒకటే విషయం అడుగుతా ఉన్నాను నేను ముఖ్యమంత్రి గారు, ఎప్పుడు చేస్తారు? కావాల్సే మా పేగులు తీసుకుంటారా? తీసుకోరు. మమ్మల్ని కొడతారా? కొట్టుంది. మమ్మల్ని బాంబులు వేస్తారా? వేయండి. కానీ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, తప్పకుండా ప్రశ్నిస్తాం. ఇంకొకటి, ఇవాళ నా దోస్తు పొద్దున్నే నేను ఇవాళ పాదయాత్ర చేస్తున్నా అంటే నా దోస్తు ఒక న్యూస్ పేపర్కి వెళ్ళి ఆర్టికల్ పంపించింది. ఇవాళ అది ఏముందంటే ఈనాడు పేపర్లు వచ్చింది, ఇవాళ పొద్దున్నే వచ్చింది. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. మరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం? ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం? ఆయన ఇచ్చిన దానికే ఆయన మీదనే చర్యలు తీసుకోవాలి. రెండోది, ఇంకొకటి నేను ముగిస్తా, హరీష్ గారు మాట్లాడాలి. కొందరు కాంగ్రెస్ నాయకులు మనం ఇవాళ ఈ పాదయాత్ర చేస్తుంటే మాటలు మాట్లాడింది, వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడగాని వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు ఒక్కసారి వినిపిస్తాం. మీకు ఒకసారి
ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా 4 సంవత్సరాలు 4 నెలలు 4 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి. 6 నెలల ముందు నిజంగా రైతులకు అన్యాయం జరిగింది. 4.5 సంవత్సరాల జరిగిందని నువ్వు పాదయాత్ర చేస్తే దానికి సారీ, నేను పేరు చెప్పా, మీరు పేరు చెప్పకుండా నేను ఒకటే విషయం అడగలుచున్నాను మీ అందరినీ. నేను ఇవాళ చేసింది తప్ప? మనం కూడా వాళ్ళ లెక్క ఎలక్షన్ల కోసం డ్రామాలు చేద్దామా? మన రైతుల పక్షాన్ని నిల్చోవన్నా వద్దా? ఎస్ అని వాళ్ళందరినీ చేతులు ఎత్తారు అందరూ. ఒకసారి కెమెరా తిప్పండి, ఒకసారి అందరు చూపెట్టారు. కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఎలక్షన్ అప్పుడు నాటకాలు చేయాలి. మాకు కేసీఆర్ అది చెప్పలేదు. కేసీఆర్ ఎక్కడ ప్రజల కష్టం ఉంటే ఆడబోయి బీఆర్ఎస్ కార్యకర్త నిల్చోవాలని చెప్పిండ్రు. మీ అందరినీ కూడా ఒకటి, ఇప్పుడు 25 కిలోమీటర్లు నడిచిన ఒక్క నిమిషం కూడా నాకు అలసట రాలేదు. కానీ ఇప్పుడు రాలేదు. ఆగినాక కొద్దిగా అలసట్లే కనిపిస్తుంది. అందుకొరకే చెప్పేది మన ప్రయాణం ఆగొద్దు. ఇక ప్రయాణం ఆగితే అలసిపోతాం. అందుకొరకే మన ప్రయాణం ఆగొద్దు. మన గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉన్నాం. రైతులతో ఉన్నాం, మహిళలతో ఉన్నాం, విద్యార్థులతో ఉన్నాం, నిరుద్యోగులతో ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మళ్ళొకసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. మీకు సంజయ్ ఒక మంచి ఎమ్మెల్యేగా మీకు తెలుసు. కానీ నాకు యశోద ఆసుపత్రిలో ఆయన డాక్టర్ గా ఉన్నప్పుడు మంచి డాక్టర్ గా తెలుసు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ఫోన్ కొడుతుంటే, నేను ఫోన్ చేయగానే బిల్లు మాఫ్, ఆయన బిల్లు మాఫ్. అయితే బిల్లు సంగతి పక్కకు పెట్టుండి. ఆయన దేనికి స్పెషలిస్టు? స్పైన్ డాక్టర్. స్పైన్ అంటే వెన్నుముక. మన వెన్నుముకకి ఏదన్నా సమస్య వస్తే చికిత్స చేసే డాక్టర్. దేశానికి వెన్నుముక ఎవరు? ఇవాళ దేశానికి వెన్నుముక అయిన ఆ రైతన్నకు కష్టం వస్తే ఈ స్పైన్ డాక్టర్ ఇలా 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు. వెన్నుముకకు చికిత్స చేసి ఆ రోజు డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ రైతులకు కష్టం వస్తే ఆ రైతులకు అండగా నిలబడడానికి పాదయాత్ర చేసింది. ఆనాడు డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ ఎమ్మెల్యేగా అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నిజంగా రాజకీయ నాయకులంటే ఎన్నికలు వస్తే, ఓట్లు వస్తే పాదయాత్రలు చేస్తారు. ఇప్పుడేమైనా ఓట్లు ఉన్నాయా? ఇప్పుడేమైనా ఎన్నికలు ఉన్నాయా? ఇంకా 4 ఏళ్ల దాకా ఏ ఎలక్షన్ లేదు. కానీ సంజయ్ నిజంగా రైతుల కష్టాలు చూసిండు. సన్న వడ్లు లావట్టలేరు, దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదు. రైతులందరూ 1800కి 1900కి వడ్లు అమ్ముకుంటున్నారు. దాదాపు 30% వడ్లు ఇవాళ ఇప్పటికే రైతులు దళారులకు అమ్ముకున్నారు. ధాన్యం మా వాళ్ళు 50% పోయింది అంటున్నారు. అంటే ధాన్యం దళారుల పాలైపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఏమో నేను 500 బోనస్ ఇస్తా అన్నాడు. కానీ జరుగుతున్నది ఏంది? 2320కి అమ్ముడుకోవాల్సిన వడ్లు 1800 1900కే అమ్ముకుంటున్నారు. 2320కి బోనస్ కలిపితే 2820 రూపాయలు రావాలి. కానీ అమ్ముకుంటున్నది 1800. అంటే క్వింటల్ వడ్ల మీద 1000 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ పుణ్యాత్ముడు మొన్న మహారాష్ట్ర పోయిండు. ఆడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు, నేను వడ్లకు బోనస్ ఇస్తున్నా అంటుండు. ఇస్తున్నాడే? మహారాష్ట్రలో పోయి వడ్లకు బోనస్ అంటాడు. ఇక్కడనేమో బోనస్ కాదు 500 తుట్టయితున్నది. 500 బోనస్ కాదు 500 తుట్టయితున్నది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. మా గంగుల కమలాకర్ అన్న సివిల్ సప్లైస్ మంత్రి ఉండే, నేను ఆర్థిక మంత్రి ఉంటే వడ్ల కొనుగోలు సీజన్ వస్తుందంటే కేసీఆర్ నెల ముందు మీటింగ్ పెడుతుండే. మా ఇద్దరిని పిలిచి సంచులేమైనాయి, ట్రైనింగ్ ఏమైతుంది, టార్పలిన్ కవర్లు ఉన్నాయా, మాయిశ్చర్ మీటర్లు ఉన్నాయా, అన్ని తయారు చేసుకోమని కమలాకర్ అన్నకి చెప్తుండే. మరి పైసలు తయారు పెట్టుండి వడ్లు మనగానే 24 గంటల రైతుల అకౌంట్లలో పైసలు పడాలని నాకు చెప్తుండే, తయారు చేస్తుండే కేసీఆర్. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలేదు. కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ, చేతలు తక్కువ.
ఏ ఒక్కటన్నా హామీ నిలబెట్టుకున్నారా? ఇవాళ సంజయ్ ఎందుకు పాదయాత్ర చేసిండు? గా వడ్లు కొనమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం ఇవాళ సంజయ్ గారు పాదయాత్ర చేసిండు. ఇవాళ కల్లాలలో 15 రోజులు 20 రోజుల నుంచి రైతులు కావలి కాస్తున్నారు. పొద్దుందాకా కోతుల భయం, పొద్దునీకి అడవి పందుల భయం, ఎక్కడ అకాల వర్షాలు పడతాయో వడ్లు ధరిస్తాయో అని ఒక ఆందోళనలో రైతులు ఉన్నారు. ఆ రైతులకు వడ్లు కొనాలి, ఆ రైతులకు మద్దతు ధర రావాలి, రైతులకు న్యాయం జరగాలని ఇవాళ సంజయ్ గారు మీకోసం పాదయాత్ర చేశారు. రేవంత్ రెడ్డి ఒక్క హామీ అని అమలు చేసిందా? ఆ రోజు ఎన్నికలప్పుడు మీ అందరికి గుర్తుండి ఉంటది. నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా, ఎలక్షన్లు నడుస్తున్నాయి. నేను ఒక మీటింగ్ లో మాట్లాడినా, నేను రైతు బంధు డబ్బులు ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం పొద్దున్నే రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పడతాయి, మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయని చెప్పిన. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. హరీష్ రావు పైసలు వేస్తా ఉంటుండు, దీన్ని ఆగబట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసింది. రైతుల్లో కోపం వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి, ఇగో ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 వేస్తాను మాట్లాడింది. పడ్డాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వచ్చిందా? ఆ ఒక్కసారి పడ్డాయి కూడా అప్పుడు మేము తయారు చేసి బ్యాంకులు వేసేందుకు రెడీ చేసి పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు పడలే. ఆ రైతు బంధు డబ్బులు పడాలి. నువ్వు ఇస్తానన్న 15,000 ఎప్పుడు ఇస్తామని అడగడం కోసమే మా డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. బోనస్ అన్నాడు, బోనస్ పట్టలేదు. రైతు బంధు రాదు. రుణమాఫీ అయిందానే? అయిందా? ఆ రోజు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద పెట్టా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? పెట్టలే. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, మేము గట్టిగా పట్టుకున్నాం. ఏమైంది రుణమాఫీ? బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు. సోనియా గాంధీ మాట అన్నావు, రాజీవ్ గాంధీ మాట అన్నావు, రాహుల్ గాంధీ మాట అన్నావు. నీ సంగతి ఏందని పట్టుకున్నాం. అప్పుడు ఆయన జనం ఓట్లేసేట్లేదని కొత్త డ్రామా మొదలు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో బాండ్ పేపర్లు, పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు. ఇలా మనం ఏడున్నాం? జగిత్యాలు ఉన్నాం. ఈ జగిత్యాలకు 4 దిక్కుల 4 పవర్ఫుల్ దేవుళ్ళు ఉన్నారు. అలేనా? తూర్పున కోటిలింగాల శివన్న ఉన్నాడు, పడమరన మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, ఇక ఉత్తరాన మన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, మన దక్షిణాన కొండగొట్ట అంజన్న ఉన్నాడు. ఈ 4 దేవుళ్ళ మీద కూడా ఒట్టి పెట్టి మోసం చేసిన మనిషి అంటానే. ఈ 4 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను మోసం చేసిన మనిషి అంటామా? మరి ఏమంటాం? ఏమంటాం? అది మీకే వదిలేస్తేగా, నేను మీకే వదిలేస్తా. అయినా కొండగట్టు అంజన్నను మోసం చేసేవాడు బతికి బట్ట కట్టాడా? కొండగట్టు అంజన్న ఊకుంటాడా? మరి ఇవాళ ఆయన 15 ఆగస్టుకు మాఫీ అన్నాడు. నేను ఛాలెంజ్ చేసిన, సరే నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో 60 లక్షల మందికి మేలు జరిగితే సంతోషం, మా రైతులకు రుణమాఫీ అయితే సంతోషం అని రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా నువ్వు రైతులకు రుణమాఫీ చేయి, నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎలక్షన్ లో పోటీ కూడా చెయ్యని చెప్పిన. ఒకవేళ చెయ్యకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగిన. ఏమన్నాడు? సై అన్నాడు, తయారన్నాడు. మరి అయినా అదే మీకు ఈడ ఎంతమందికి రుణమాఫీ అని చెప్పుంది. కానోళ్ళు చేయలేబట్టు చూస్తా, రైతు రుణమాఫీ కానోళ్ళు చేయలేబట్టు ఇంతమందికి కాలే. ఏమంటాడు ఆయన? హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి అంటాడు. మరి అయిందా? 15 ఆగస్టుకి కాలే. ఆయన విడిచిపెట్టలే, ఎంబడబడ్డా. దసరా పండుగకు చేస్తామని లీకులు ఇచ్చిండ్రు. పోనీ దసరాకి అయిందా? దసరా దాటినాక దీపావళి అన్నాడు. అయినానే
ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేకి చేస్తామంటాడు. అంటే ఏడాది ఇప్పుడు అది ఎవరు మిత్తి ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు అయిన కొద్ది మందికి కూడా ఏమైంది, డిసెంబర్ 9 అని నువ్వు 15 ఆగస్టుకు పావుల మందికి చేసినావు. ఆ చేసిన వాళ్ళకి కూడా మిత్తి మీద వేసినావా లేదా? బ్యాంక్ వాళ్ళు ఏం చేసిండ్రు, 30,000, 40,000, 50,000 మిత్తి కట్టినాకనే బ్యాంకుల నీ ఖాతాలో పైసలు జమ కట్టిండ్రు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు అయిన కొద్ది మందికి కూడా మిత్తి భారం పడ్డది. ఇంకా ఈ పుణ్యాత్ముడు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రు అన్నాడు. పాపం కొంతమంది నమ్మి కట్టిండ్రు. ఇవాళ బాగా పెళ్ళున్న బంగారం అమ్మి కట్టిండ్రు కొందరు, 3 రూపాయల మిత్తికి తెచ్చి కొందరు కట్టిండ్రు. ఇవాళ ఆ మాఫీ అయితే కాదు కానీ మిత్తి అయితే పెరుగుతున్నదయ్యా, పెరుగుతలేదా? ఈయన నమ్మి కట్టిన దానికి మాఫీ కాలే కానీ మిత్తి పెరుగుతుంది. అయినా నాకు తెలియక అడుగుతా, ఎందుకు కట్టాలి? కట్టుడెందుకు? నువ్వు చేస్తున్న 2 లక్షల రూపాయలు సీదా రైతుల అకౌంట్లలో జమ చేయి. దానికి నువ్వు మీద కట్టుడెందుకు? ఏం అవసరం? ఏ నిబంధనలు నీకు అడ్డం వచ్చింది? ఎందుకు రైతుల్ని కట్టుమని అడుగుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. అవసరం లేదు. నీవు చేయచేతగాక ఎవరికన్నా కట్టుడు లేట్ అయితే ఎగవేద్దామని చెప్పి మోసం చేయడం కోసం కట్టుడు దుకాణం పెట్టావు. ఇలా రైతులు కట్టవలసిన అవసరం ఏంటి? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేయి. ఆ రోజు ఏం చెప్పిండే, కేసీఆర్ మాఫీ చేసిండు, మళ్ళా ఉరుకుని బ్యాంకులలో లైన్లు కట్టుని జల్లి అప్పులు తెచ్చుకొని నేను రానే 9 తారీఖు మాఫీ చేస్తా అన్నాడు. నమ్మితే ఏమైంది? ఎందుకంటే కూడా నమ్మి నాన్న వస్తే పుచ్చులైందట. ఈ రేవంత్ రెడ్డి నమ్మితే ఇవాళ రైతుల్ని ఇవాళ మిత్తిలు పెరిగి వడ్డీల భారం రైతుల మీద పడతా ఉంది. రైతుల్ని మోసం చేసి ఏ ఒక్క హామీ అమలు చేయలే. కానీ అదే మన కేసీఆర్ ఎన్నికల్లో ఓట్లప్పుడు చెప్పలే, మేనిఫెస్టోలో పెట్టలే, ఎలక్షన్ ఉపన్యాసాల్లో చెప్పలే. కానీ రైతుకు అవసరం అనుకుంటే ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధించి చూపించిండు కేసీఆర్. ఓట్ల కోసం చెప్పిండు ఆ కేసీఆర్. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు ఆ కేసీఆర్. ఎలక్షన్ లో చెప్పకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిండు కేసీఆర్. కరోనా వస్తే ఆమ్దాన్ లేదు, ఆదాయం తగ్గింది, లాక్డౌన్ పెడితే మొత్తం దుకాన్లు బంద్, ఎక్కడో అక్కడ ఇళ్లలోనే ఉన్నాం. కరోనా వచ్చినా లాక్డౌన్ పెట్టినా కేసీఆర్ గారు రైతు బంధు ఆపినాడే. నాట్లు పడక ముందే, వాన చినుకులు పడంగానే టింగున మీ ఫోన్లు మోగినాయి, రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లలో పడ్డాయి. ఇప్పుడు ఎందుకు పడే రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. డబ్బులు లేవంటాడు. మరి మూసి ప్రక్షాళనకు 150,000 కోట్లు యాడికేలు వస్తాయి రేవంత్ రెడ్డి? రైతులకి ఇవ్వంటే బోనస్ అడిగితే లేవంటావు, రైతు బంధు అడిగితే లేవంటావు. కానీ మూసికి మాత్రం 150,000 కోట్లు వస్తున్నాయా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేసీఆర్ ఎన్నికల్లో 24 గంటల కరెంట్ ఇస్తా అని హామీ ఇయ్యలే. కానీ ఆయన కష్టపడ్డాడు, మెదడును గడగబెట్టిండు. రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇస్తా అని అసెంబ్లీలో శపథం చేసిండు కేసీఆర్. ఆ రోజు నేను, ఈశ్వరన్న, మేమందరం అసెంబ్లీలో ఉన్నాం. కమలాకర్ అన్న, మేమే పరిశాన్ అయినాం. మళ్ళా 6 నెలల్లో నేను రైతులకు కూడా బాయికాడ 24 గంటల కరెంట్ ఇస్తాను కేసీఆర్ అంటే మేం భయపడ్డాం. ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి ఉండే ఆ రోజు ఆయన లేచి మాట్లాడిండు, అగో ఇన్నేళ్లు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మాతో కాలే కానీ అగో నువ్వు 6 నెలలు ఎట్టిస్తావు 24 గంటల కరెంట్ అన్నాడు. నువ్వు గిట్ట 24 గంటల కరెంట్ ఇస్తే చిత్రమే అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? చిత్రమైందా విచిత్రమైందా? ఇచ్చి చూపించిందా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించి చెరువులు బాగా చేసిండు. మండలంకి ఒక గోడౌన్ కట్టిండు. ఏ మండలం కన్నా బాగుంది మీరు? ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టించిండు కేసీఆర్. మీ వరద కాలువ చుక్క నీళ్ల కోసం వరద కాలువలో తనలాడదాం, ధర్నాలు చేద్దాం, రోడ్లు ఎక్కటోళ్ళం. అదే జగిత్యాలకు మంచినీళ్ళు కావాలంటే కూడా ధర్నాలు చేద్దాం. కానీ వరద కాలువకు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను రిజర్వాయర్ గా మార్చిండు కేసీఆర్.
వరద కాళ్ళకు తూములు పెట్టి మీ చెరువులన్నీ నింపి 2 పంటలు పండించిండు కేసీఆర్. రైతు బంధు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, సకాలంలో మరి పంటలు కూడా కొన్నాడు కేసీఆర్. ఇట్లా రైతులకు ఎన్నో మంచి పనులు చేస్తే అందుకే కేసీఆర్ ఏమంటారు, రైతు సీఎం మా కేసీఆర్ అంటారు. రైతు సీఎం గా ఈ దేశంలో మన కేసీఆర్ పేరుంది. మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చింది? బూతుల సీఎం రేవంత్ రెడ్డి. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం గా ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. ఏమైనా చేసిన పని ఏమైనా ఉండదా బూతులు తప్ప? మా సీనన్న చెప్పినట్టు, మా కమలాకర్ అన్న చెప్పినట్టు నీ కళ్ళ గుడ్లు ఉడవిక్తా, గోటీలాడతా, నీ పేగులు వీక్తా, మెడలేసుకొని తిరుగుతా, నిన్ను సింతపండు వ్యక్తి తొక్కినట్టు దొక్కుతా, ఇవి తప్ప ఒక్కటన్నే పనికొచ్చే పని చేసిండా? బూతుల సీఎం రైతుల సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అయి, అవునా కాదా? ఇవాళ ఆయన మూసీ మీద మాట్లాడతాడు. మొన్న ఎన్నో పాదయాత్ర చేసిండు మూసీ మీద. మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు, ఇది ట్రైలరే. నేను చెప్తున్నా, ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేపు ముంగతున్నది 70mm సినిమా. రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ 25 కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది. జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్ల, ఉద్యమాల కిల్ల. ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్ర యాత్ర అందరికీ గుర్తే ఉంటది. ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూరించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు లేవు. నువ్వు గాలి మోటార్ల తిరుగుడు కాదు, భూమి మీద తిరిగినా. నువ్వు నీ మంత్రులు గాలి మోటార్ల తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళాలు తిరుగుండ్రి. రైతుల వడ్లు కొంటున్నా లేదా చూడు. ఈ జనగామ, మెట్పల్లి, మా ధర్మపురి, మా చొప్పదండిలో ఎక్కడన్నా 1 క్వింటాల్ సన్నవడ్లు కొన్నారా? 1 క్వింటాల్ సన్నవడ్లు కొన్నారా? 1 రైతుకు బోనస్ వచ్చిందా? ఆడ హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతుండు. నీకు చేతనైతే రాండి, భూమి మీదకి రాండి. ఇవాళ రైతులు ఏమంటున్నారు? రైతులు ముఖ్యమంత్రిని అడుగుతున్నారు, ఓ రేవంత్ అన్న మా లారీలు, మా వడ్లను లేపని అడుగుతున్నారు, లారీ లోడ్ ఎత్తుమని అడుగుతున్నారు, కాంటా ఎత్తుమని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డిని వడ్ల లారీ లోడ్ చేయించు, మా లోడ్ ఎత్తు రేవంత్ అన్న అంటే ఈ రేవంత్ రెడ్డి ఏమో మహారాష్ట్రకు లోడ్ ఎత్తుతున్నాడు. ఏం లోడ్ ఎత్తుతున్నాడు? వడ్ల లోడ్ ఎత్తుతున్నాడు, డబ్బు మూటల లోడ్లు ఎత్తుతున్నాడు. మహారాష్ట్రకు డబ్బు మూటలు లోడ్లు ఎత్తే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. రైతుల వడ్ల లోడ్ ఎత్తే ఓపిక గాని తీరిక ఇయ్యాల రేవంత్ రెడ్డికి లేకుండా పోయింది. ఆయన పని ఏమైనా మాట్లాడితే తిట్లే. మొన్న మూసిల పాదయాత్ర చేసిండు. ఏడ చేయాల పాదయాత్ర? ఇండ్లు కూలింది ఎక్కడా? కడుపు మండింది ఎక్కడా? నువ్వు యాత్ర చేసింది ఎక్కడా? దమ్ముంటే నల్లకుంటల చేయి, ఇండ్లు కూలిన చోట పాదయాత్ర చేయి, మేము వస్తాం, రెడీగా ఉండమని చెప్పినాం. తలకాయ ఇసి పెట్టిండు, తోకకాడ స్టార్ట్ చేసిండు. ఇలా ఆయన నోరు ఎట్ట అంటే మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది ఈరోజు. మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది. అంతే తప్ప నువ్వు చేసే పని ఒక్కటి కూడా లేదు. ఆలోచించండి. ఇలా రుణమాఫీ పొద్దున నేను వేములవాడ రాజన్న దగ్గర పోయి ఇచ్చిన. రాంగ వేములవాడ లాగి మా లక్ష్మీనరసింహారావు గారు దేవుని దగ్గర తీసుకుపోయి దర్శనం చేపిస్తే ఇంత భోజనం పెట్టి పంపిండి. ఆ దేవుడికి మొక్కొచ్చిన. ఇప్పుడే వేములవాడ రాజన్నకు మొక్కిన. ఇగో ఇక్కడి నుంచే ధర్మపురి లక్ష్మీ నరసింహన్నను మొక్కుతున్నా, కొండగట్టు అంజన్నను మొక్కుతున్నా, కోటలింగాల శివన్నను కూడా మొక్కుతున్నా. దేవుడా, ఈ రేవంత్ రెడ్డికి కనునిప్పు కలిగించు. జనరల్ గా ఒక సామెత ఉంటది మన ఊర్లలో, పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టం వస్తుందట. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిండు కదా. అందుకే వేములవాడ రాజన్నను మొక్కిన, ఇక్కడి నుంచే మా లక్ష్మీనరసింహస్వామిని, మా అంజన్నను మొక్కుతున్నా, మా శివన్నను మొక్కుతున్నా.
ఈ పాపాత్ముని రేవంత్ రెడ్డిని క్షమించండి, ఈ ప్రజల్ని రైతుల్ని కాపాడండి అని చెప్పి మొక్తా ఉన్నాను. ఓ పెద్ద మనిషిని అడిగింది, ఎట్లా మరి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద మొక్కు పెట్టే మాట తప్పే ఎట్లా అంటే, ఇది అరిష్టమయ్యా, మీరన్న దేవునికి మొక్కునంటే నేను మొక్కేసిన ఇప్పుడు ఈ పాపాత్ముని క్షమించు ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు ఖరాబ్ అవుతున్నాయి, ధాన్యం కొనే దిక్కులేక మా రైతులు కష్టాల్లో ఉన్నారు. దేవుడు మన మీద కోపానికి రావద్దు, ఈ పాపాత్మని క్షమించండి, మా ప్రజల్ని కాపాడండి అని చెప్పి దేవుణ్ణి మొక్కొచ్చారు. ఇవాళ ఆయన నిజంగా బుద్ధిమంతుడైతే ఎవడన్నా కొండగట్ట అంజన మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? గంత పాపాత్ముడు ఎవరైనా ఉంటారా? మరి చేయి ఇప్పటికన్నా. ఇవాళ మా సంజయ్ ఏమడుగుతున్నాం, ఈ పాదయాత్ర నుంచి బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఒక్కటే, వెంటనే 2 లక్షల రుణమాఫీ వడ్డీతో సహా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారంగా వానకాలం యాసంగి కలిపి 15,000 రూపాయల రైతు భరోసా వేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దొడ్డు వడ్లు సన్న వడ్లని వంకలు పెట్టకుండా అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రకంగా మనం ముందుకు పోదాం. మరి ఇలా ఒక రైతులైనా ఎవరికన్నా ఒకటన్నా అమలు చేసినాడు? 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు చెప్పిండ్రు, బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో ఏళ్ళల్లో పడి మొక్కిండ్రు. ఒకటన్నా అయినాదే? నిన్న మహారాష్ట్ర పోయిండు, అన్ని అమలు చేసిండట. మహారాష్ట్ర పోయి కాంగ్రెస్ జో కహా ఓ కియా అంటుండ ఆయన. కియా कुछ किया? मैं पूछना चाहता हूँ, बेड़ा बेवा बूढ़े लोगों के लिए 4,000 रुपए पेंशन दे, तुम बोला दिया क्या? दिया क्या? हमारे किसानों को 2 लाख रुपया कर्जा माफी करते बोले, किया क्या? किया क्या? हमारे किसानों को सालीना 15,000 रुपए రైతు భరోసా देते बोल के बोले, दिया क्या? हमारे बहनों के लिए 2,500 रुपए देते बोले महीने में, हमारे बहनों को 2,500 मिला क्या? महाराष्ट्र में बोल रहे यहाँ 2,500 तो नहीं दिया, महाराष्ट्र में बोल रहे हम जीते तो 4,000 देंगे। फिर यहाँ क्यों नहीं दिया? 100 दिन में देते बोले, 335 दिन हो गया, अभी तक कुछ नहीं मिला है. బస్సుదప్ప అంత చూస్తే ఏమన్నా అయిందా? ఒక్కటి చేయాలి. పిల్లగాళ్లకు మన పిల్లలకు విద్యార్థి భరోసా కార్డు అన్నారు, అది ఉంటదే. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తామన్నారు, ఇచ్చినారే? ఇచ్చినారే? 11 నిండి 12 నడుస్తుంది, 20 రోజులైతే ఏడాది అవుతుంది. మరి వచ్చిన 2 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన వాళ్ళకు ఈ సర్టిఫికెట్ పంచిండు. అవే 30-40 వేలు. అవి నేను ఇచ్చినా అంటాడు. నువ్వు ఇచ్చినావా? నువ్వు వచ్చినాక ఏది 2 లక్షల ఉద్యోగాలకు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు? పేపర్లలో ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు, ఒక్కొక్క పేజ్ టీవీలలో ఇచ్చిండ్రు. కానీ 300 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో యాడ్లు ఇచ్చిండ్రు. మా యువతను విద్యార్థులను నమ్మించిండ్రు. కానీ ఇవాళ ఉద్యోగాలు మాత్రం రాలే. అందరినీ మోసం, ఎవరికి చేయలే. అసలు ఒక చిత్రమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. పోలీసోళ్ళే పోలీసోళ్ళ భార్యలను కొట్టుడు, పిల్లల్ని కొట్టుడు ఎప్పుడైనా చూసామా మనం? అరే పోలీసోళ్ళు రోడ్డు మీదకి వచ్చి వి వాంట్ జస్టిస్, వి వాంట్ ఏక్ పోలీస్ అని ధర్నాలు చేస్తున్నారు. పోలీసోళ్ళని కూడా రోడ్డు మీదకి తెచ్చిండు. చదువుకోవాల్సిన విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో మా కొప్పులీశ్వరుని నాయకత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిండ్రు పిల్లల్ని. మా పిల్లల్ని డాక్టర్లు చేసిండ్రు, ఇంజనీర్లు చేసిండ్రు, ఐఏఎస్ చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక గురుకులాల్లో తరగతి గదుల్లో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల పాలైంది, రోడ్లు ఎక్కుతున్నారు. ఈ పురుగులన్నం మాకొద్దు అని పిల్లల్ని రోడ్లెక్కించిండు రేవంత్ రెడ్డి. ఆ పిల్లలు మన పక్కనే నిర్మల్లో విష జ్వరాలు వచ్చి 2 పిల్లలు చచ్చిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు వచ్చి 92 మంది పిల్లలు దవాఖానల పాలైంది. ఇవాళ పిల్లలు రోడ్ల మీదకి వచ్చిండ్రు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు.
37 మంది పిల్లలు చనిపోయింది ఇప్పటికీ. అంటే ఏ వర్గాన్ని కూడా విడిచిపెట్టలేదు. నిరుద్యోగులకు అన్యాయం, విద్యార్థులకు అన్యాయం, ఉద్యోగులకు అన్యాయం, రైతులకు అన్యాయం, గురుకులాలకు అన్యాయం, అన్ని వర్గాలను అన్యాయం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఉండగానే అడుగుతున్న మా జగిత్యాల జిల్లా చేసింది ఎవరు? జగిత్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు? వరద కాలువలు రిజర్వాయర్ చేసింది ఎవరు? జగిత్యాలలో వేలాది ఇండ్లు కట్టింది ఎవరు? జగిత్యాలను అభివృద్ధి చేసింది ఎవరు? ఈ రకంగా కేసీఆర్ చేసింది. ఏం చేసిండే? రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఈ జగిత్యాల జిల్లాకు ఒక్క పని చేసింది ఏదన్నా చెప్తారా? ఒక్క పని చేసింది. ఎందుకు చేయలే? కొన్ని పనులు అయితే చేసిండ్రయ్యా. ఏం చేసిండ్రంటే కేసీఆర్ ఉండగా క్రమం తప్పకుండా పంటకు పడే రైతు బంధు మాత్రం బంద్ చేసింది. ఇంకా కొన్ని పనులు ఏం చేసిండ్రు? పండుగకు బతుకమ్మకు కేసీఆర్ చీరలు పంపుతుండే గవి మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. పంపిండు. ఇంకా చేసిండు. బిడ్డ దవాఖానకు పోతే కాన్పు చేపించి కేసీఆర్ కిట్ ఇచ్చి బ్యాంకులో 13,000 వేసి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించితే గది మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. గొర్రె పిల్లలు మా గొల్ల కుర్మలకు ఇచ్చేది బంద్ చేసిండు. చేప పిల్లలు మా మత్స్యకారులకు గంగపుత్రులకు ఇచ్చే చేప పిల్లలు మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. నువ్వు చేసింది ఏమున్నది? చేసినావు. ఎమ్మెల్యేలు మాత్రం పైసలు పెట్టి కొన్నావు, తరాసులు పెట్టి కొన్నావు ఒక్కొక్క ఎమ్మెల్యేలు. గంతకు మించి నువ్వు ప్రజలకు చేసిన పని ఏమన్నా ఉన్నదా? నువ్వు చేసిన పని ఏంది? దయచేసి మీరు ఆలోచించండి. అయితే ఇవాళ మా తమ్ముడు సంజయ్ కొత్త యువ ఎమ్మెల్యేగా నాకు చాలా సంతోషం ఉంది. 2004లో నేను ఎమ్మెల్యే అయినా, కానీ మేము కూడా అప్పుడు ఇంత కష్టపడలే. బాగా కష్టపడి రైతు బిడ్డగా ఇలా మీ అందరి హృదయాల్లో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా చాలా మంచి పేరు తెచ్చుకోండి. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాల కంటే నాకు రైతులు ముఖ్యం. మా రైతన్నలకు మద్దతు రావడం ముఖ్యం, రుణమాఫీ కావడం ముఖ్యం, బోనస్ కావడం ముఖ్యమని ఇంత గొప్పగా పాదయాత్ర చేసిన తమ్ముడు సంజయ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సంజయ్ తో పాటు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, రైతులకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ.